అండి అందరికీ ఈరోజు మా పిల్లలిద్దరు లంచ్ బాక్స్లోకి క్యారెట్ రైస్ అయితే చేశాను. ఎప్పుడు కూడా క్యారెట్ ఫ్రై చేస్తూ ఉంటాను. ఈరోజు కొంచెం డిఫరెంట్గా అయితే క్యారెట్ రైస్ అయితే చేశాను. మా పిల్లలకి చాలా బాగా నచ్చిందంట. ఇద్దరు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ముందుగా గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని చిన్న దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 2 లామొగ్గులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకుని అన్నీ ఫ్రై అయ్యేలా కలుపుకున్న తర్వాత 2, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు తురిమిన క్యారెట్ తురుము వేసుకుని బాగా నీళ్ళిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అది బాగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అదైతే సరిపడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మన క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో, తినడానికి కూడా అంతే బాగుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి.